మాట పట్టు ఆడదాని బతుకు మామూలే. అయినా నన్ను అవమానించింది నా కన్న తండ్రిగా. పర్వాలేదు, పెళ్ళేదాకా అక్షంతలు వేసే వెళ్తాను. నువ్వు బాధపడకమ్మా. పద, పూలు జడేస్తాను. అమ్మో ఓక ఎన్ని కోకలు మంత్రి. వెళ్ళి కొంప, మీరు మాత్రం మనసుపాటు చేసుకోకండి. మంత్రి, ఒక్కోసారి తెలివిలో మనిషి దేవుడికేమీ తీసిపోడనిపిస్తుంది. ఈ లిటికులేషన్ ఏమిటి మహాప్రభు? మన మనస్సులో సంగతి దాచేసుకుని ఎదటి వాళ్ళని దగా చేయడానికి దేవుడు చిరునవ్వు అబద్ధం రెండు ఇచ్చాడు కదా. చిత్తం. మన చూపులను బట్టి ఈ సంగతి అవతల వాళ్ళు పసిగట్టకుండా ఈ నల్ల కళ్ళజోడు కనిపెట్టాడు మనిషి. ఎటు చూస్తున్నాము, ఎంతసేపు చూస్తున్నాము, ఎవరిని. మంత్రి, మనసు పాడైపోతుందయ్యా. మా ప్రభు వద్దు. అలా ఇలా కాదు, ధ్వంసం అయిపోతుందయ్యా. ఆ పసుపు రంగు చీరలు సీతామహాలక్ష్మిని చూడు. మంత్రి, ఈ లోకము మన కన్నపిల్ల ఖర్చు అయిపోతున్నాయా. ఈ లిటికులేషన్ ఏమిటో? నువ్వు నాకు ఇచ్చిన వరం 101 కన్నెరకాను గుర్తు చేస్తున్నాను. నిన్ననే కదండి కన్యాదానం జరిగింది. నా పుణ్యం అంతా నీదే కదయ్యా. దానివల్ల నువ్వు చేస్తే స్వర్గానికి వెళతావు, నేను చేస్తే నరకానికి పోతాను. నీ పనే బాగుందయ్యా. శాస్త్రులు గారు, వాయించండి అయ్యా. అమ్మా, నాన్నగారు రమ్మంటున్నారండి. నిన్నెవడు పిలిచాడు? పిలవకుండా ఎందుకు వచ్చావు? నన్ను వెక్కిరించడానికా, అవమానించడానికా? నా ఇంటి వారాల అబ్బాయిని చేసుకుని నన్ను కాదని వెళ్ళిన రోజున నీకు నా మీద భయభక్తులు చచ్చాయని సరిపెట్టుకున్నాను. నువ్వే చచ్చావని సంతోషపడ్డాను. నా పెద్ద కూతురు దిక్కుమాలిన పెళ్లి చేసుకుందన్న బాధను మింగి రెండో కూతురు పెళ్ళైనా లక్షణంగా చేద్దామని ఆశ పెట్టుకున్నాను. నాకొక్కతే కూతురుని పెళ్లి వారికి చెప్పేశాను. ఈ రోజు నువ్వు పిలవకుండా వచ్చి నా సంతోషం చంపేశావు. నా బతుకుల విషం కక్కి నన్ను మళ్ళీ అవమానం పాలు చేశావు. నాన్న, అవమానం నాది. పిలవకపోయినా వచ్చిందాన్ని నేను. అది లోకానికి తెలియదు. రావు బహదూర్ రాజభూషణరావు రాజీపది కూతురికి అల్లుడికి క్షమాపణ చెప్పుకుని ఇంటికి తెచ్చాడని అంటారు నలుగురు. ఎందుకు ఇంత దరిద్ర పనిచేశావు? ఈ వయసులో ఎందుకు నేను ఇంత దెబ్బ కొట్టావు? ఆస్తిలో వాటా కోసమా? నా మీద పక్కోసమా? ఈ పందిట్లో నీ పెళ్లి కాలేదన్న కసితో నీ చెల్లి పెళ్లి అభాస్ చేయాలనా? ఎందుకైనా వచ్చు వెళ్ళు. నా కూతురు ఎందుకు నీలో ఏ కోసమైనా పౌరుషం పట్టుదల ఉంటే వెళ్ళు, చచ్చిపో.
మళ్ళీ నీ మొహం చూపి. Get out! అమ్మా, ఎక్కడికి? పదమ్మా లోపలికి. ఊరందరికీ విందు చేసిన చేస్తూ కన్న బిడ్డకు పట్టెడన్నం పెట్టేందుకు నోచుకోలేకపోయాను. కాస్త తినమ్మా. వద్దమ్మా, నాకు ఆకలి లేదు. తప్పు తల్లి, పెళ్ళింట్లో పస్తు పడుకోకూడదమ్మా. నువ్వేమీ తినలేదని తెలిస్తే చెల్లాయి. చాలమ్మా, నేను వెళ్తాను. జానకి, ఇంత రాత్రి వేళ ఒంటరిగానా? వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాను, ఇప్పుడు తోడక్కర్లేదు. తెల్లారిన తర్వాత వెళదుగా తల్లి. తెల్లారితే నాన్ననే కాదు, నా ముఖం నేనే చూసుకోలేను. నా మాట కాదని నువ్వు గడప దాడితే నా మీద ఉట్టి కారు ఏర్పాటు చేస్తాను. వద్దు, నేనెక్కను. మన కారు కాదమ్మా, ఇంటి నిండా చుట్టాలున్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఏదో కారులో వెళదుగానమ్మా. అయ్యగారు అడిగారమ్మా తమరి గురించి. వెళ్ళకేం తల్లి, కాస్త ఎంగిలి పడమ్మా, మళ్ళా వస్తాను. కంగారు పడకమ్మా, మీ అమ్మ నాకు అంతా చెప్పింది. ఏం చేస్తాం, మీ నాన్న పరమ మొండి మూర్ఖుడు. వాడు చిన్నప్పటి నుంచి అంతే. తప్పురా, కన్న బిడ్డతో పంతము పగ ఏమిటి అని ఎంతో చెప్పారు. సర్లే, ఈ జన్మకింతే. నువ్వు బయలుదేరమ్మా. నిన్ను మీ వారికి అప్పజెప్పి మరీ వెళ్ళమని చెప్పింది మీ అమ్మ. ఆ పెట్టెలా అయ్యి ఇవ్వమ్మా. పర్వాలేదు, ఇవ్వమ్మా. రా. అమ్మతో చెప్పి. వద్దమ్మా, వద్దు. పాపం ఆవిడ ఏడ్చి ఏడ్చి ఇప్పుడే పడుకుంది. నీలాగే తను కూడా ఏమీ తినలేదు. ఇప్పుడు మళ్ళీ నా మాట కాదని నువ్వు గడప దాటితే నా మీద ఉట్టి. రామా, రా రా. ఏంటే టైర్ పంచర్ అయిందా బదలైందా? ఏదైతే మంచి టైం చూసి అయింది. అదేదో తొందరగా తగలాయి. ఈ దేవుడికి ఒక్కోసారి వేళాపాళా కూడా తెలియదయ్యా. లేకపోతే ఆ వెధవటారు ఇప్పుడే పంచర్ అవ్వాలా? మా ప్రభు, బరువు ఎక్కువైతే బద్దలొక వస్తుందా? ఏంటి బరువా? పిల్ల భారం మా ప్రభు, దుఃఖ భారం. మా ప్రభు, ఒక చిన్న సందేహం. ఆవిడ కన్నె పిల్లగా తోతలేదే. ఫ్రంట్ సీట్ లో కూర్చున్న పరిశోధన బాగానే చేశావు. నీ పిశాచుకళ్ళ తమరు కన్నె పిల్లలు తప్ప భోజనం చేయరు కదా, అందుకని. కన్నెగా ఉండగానే కన్నేశాను. దాని బాబు కబురు చేసేలోగా ఖర్చు అయిపోయిందన్నారు. కానీ నా మనసులో ముద్ర మాత్రం అదే అలాగే ఉండిపోయింది. అక్కడ నిలబడు. ఏమన్నారు? ఏమిటి? ఎవరు మీరు? ఆ? ఆ. హలో. అవునంటే. బాగా తెలివచ్చాక తానంగానం చేయించు. వేడిగా మంచి భోజనం పెట్టు. ఏ చిన్న పొరపాటు జరిగినా సరే తోళ్ళొల్చేస్తాను, జాగ్రత్త. ఈవిడెక్కడ ఉన్నట్టు మనకు తప్ప మరొకడికి తెలిసిందా ప్రాణాలతో పెరట్లోగా పెట్టేస్తాను.
చూడు ఇవాళ కాకపోయినా రేపైనా తలంతకి తప్పదు. ఈలాగా కడుపు మార్చుకొని బుద్ధి తక్కువ పని. నువ్వు నోరు మూసుకుని పా. పోకని కూకుంటానేటి, ఆయన ఆయనకుండాలి బుద్ధి. నాలో లేని నీలో ఏం చూశాడో. అంత మోదుబడి సత్తా ఉంటే పెద్ద సీతమ్మూరులాగా పెట్టు. దేవుడికి దూరదృష్టి చాలా జాస్తి జానకి. ఎప్పుడు కొత్త కొత్త రుచులు కనిపెడతానే ఉంటాడు పాపం. కొందరు ఆడాళ్ళు అడవి గుర్రాల్లా తన్ని తిప్పలు పెట్టి మొండికేయడం ఎంచేత అని ఇదైపోయేవాణ్ణి. ఇప్పుడు తెలుస్తా ఉందా రుచి. అంత ఏడిపించాక మొండికేశాక సై అంటే మహాప్రభో అది ఋషి. శబాష్ జానకి శబాష్. నీ మొండి పంతానికి నీ ధైర్యానికి మొగుడొచ్చి ఇడిపిస్తాడన్న గుడ్డి నమ్మకానికి వారే వా మెచ్చానులే. ఇక చాలు, సరదాలు చేసుకుందాం. రా రా. నువ్వు హద్దు మీరు ప్రవర్తిస్తే నీకు దక్కేది నా శవమే. శవాలు అస్థి పంజరాలు నాకేం కొత్త ఏంటి? అవి మా కోట పెరట్లో చాలా ఉన్నాయి. నీకు మనసు అయితే చెప్పు, నీ మొగుడిది మీ ఐది కూడా తెప్పించేస్తాను. నోర్మై. నువ్వు భాష మారిస్తే నేను నోరు మారుస్తాను. చూడు, నువ్వు వేట్లో పడి చచ్చిపోయావని తేల్చేశారట మీ వాళ్ళు. దినవారాలు కూడా పెట్టేశారంట. 4 రోజుల పాటైనా నీ కోసం ఎతకలేదంట. అది నీ వాల్యుయేషన్. అంచేత నీ గురించి ఎతికేవాళ్ళు ఎలాగూ లేరు. ఒకవేళ ఎత్తుక్కుంటూ వచ్చిన ఈ కోట నుంచి తిరిగి వెళ్లే పని లేదు. ఇంకోటి పిల్ల, నిన్ను నేనేం జైల్లో పెట్టలేదు. ఒకవేళ నువ్వు పారిపోయి ఇంటికి వెళ్ళేవే అనుకో, ఇన్నాళ్ళు పరాయ కొంపలో ఉండొచ్చిన దాన్ని, అందులోనూ నాబోటి సరస్వతి రాజ్యంలో ఉండొచ్చిన దాన్ని ఎవడైనా ఎంత సన్నాసైనా ఏలుకుంటాడా? ఆడు ఈడు కాదు, రాముడు అంతటోడు సీతని అగ్గిలోకి దూకమన్నాడు. అవన్నీ జరిగే పనులు కావు. అంచేత హాయిగా నువ్వు ఈ కోటకి రానివై నన్ను ఏలుకో. నీకు మొగుడు లేడు, నాకు పెళ్ళం లేదు. ఇద్దరం కలిసి కొత్తగా జతగడదాం. రా. సరే, అలాగే. కానీ నేను నిన్ను బలవంతం చేస్తే అడ్డుకునేవాడు లేడు. నేను మొరటోణ్ణి కాదు, సరస్సుణ్ణి. నువ్వు పిలిచేదాకా తలుపవతల తపస్సు చేస్తా ఉంటాను. కొంచెం దయ చూపించు. శ్రీధర్, నన్ను అరెస్ట్ చేయి. నాకు ఉరి శిక్ష వేయచ్చు. నా బిడ్డ దానంతటది చచ్చిపోలేదు. ఇది ఆత్మహత్య కాదే కాదు. నేనే నా బిడ్డను చంపుకున్నాను. హింస పెట్టి మరీ చంపాను. 10 మందిలో అవమానించాను. పట్టడంలో పెట్టకుండా పొమ్మన్నాను. గడౌట్ అన్నాను. సిగ్గు పౌరుషం ఉంటే వెళ్ళి చావు అన్నా. శ్రీధరం, అల్లుడికి చెప్పు, నన్ను క్షమించొద్దని చెప్పు. మనవడికి చెప్పు, నన్ను చిత్రహింస పెట్టి మరీ తప్పమను. లక్ష్మి, నీ కడుపు శోకం పెట్టానే. అమ్మ చచ్చిపోలేదు. దేవుడా, అమ్మని కాపాడు, అమ్మని కాపాడు. చిట్టి, చిట్టి, అమ్మ లేదురా, అమ్మ లేదురా.
ఏమిటిది